ఈ ఊర్లో ఎవరూ వేడికి అప్పు ఉండకూడదు. అప్పు చేసే అవసరం మళ్ళీ ఎవరికి రాకూడదు. అది పెళ్ళిడికొచ్చిన పిల్లబాబు. పాపం దాన్ని చేసుకుందామని వచ్చినోడ్ని అన్యాయంగా ఈ రాక్షసుడు పొట్టన పెట్టుకున్నాడు బాబు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏ తల్లైనా తన బిడ్డ ప్రాణాల్ని కాపాడాలనుకుంటుందే కానీ బలి కోరుకోదు. వాడు కనపడక 15 రోజులైందంట. నాకు తెలిసి ఆడు యాడ్నో ఓ కాడ ఉండే ఉంటాడు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్తే బాబు. రా బాబు. స్వామి, కొనప్రాణంతో ఉన్న నన్ను కాపాడి వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేశావు. నువ్వు అలా చేయటానికి కారణమేంటో ఇప్పటికి అర్థమైంది. నా మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలిసే నన్ను ఇక్కడికి చేర్చావు. శంకర్ సూర్య అలా నటించడానికే నాకు పునర్జన్మనిచ్చావు. అతని స్థానంలో నన్ను ఉండమని ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఒక రకంగా ఇంతమందిని మోసం చేస్తున్నాననే భావన నాలో ఉంది. ముఖ్యంగా ఒక పరాయి స్త్రీకి భర్తలా ఉంటూ నాకు నేనే ఆత్మద్రోహం చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. కానీ తప్పదన్నట్టు పరిస్థితులను కల్పించావు. భారం నీదే స్వామి. నాటకం మొదలుపెట్టింది నువ్వు, ఇక తెరదించే బాధ్యత కూడా నీదే. సహస్రబాహవే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఇది కర్పూర నీరాజనం.
బాబు శంకర్, నువ్వు అమ్మాయి వ్రతాన్ని కూర్చోండి. పొగలతో మంత్రాల ఘోష రగులుతుంటే ముంచట పగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట సిరికి హరి సరి అనేటి సరసమెంతో ముచ్చట జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా శుభములన్నీ చుట్టములుగా కళలని వరకట్నములతో ధర్మపురిగా యాదగిరిగా మంగళాచల శిఖరిగా సింహగిరి కళ్యాణ వేదిక విరిసి కన్నులు పండగ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో దండలు మార్చుకుందరు గాని లేవండి. కళ్యాణం లక్ష్మీ నరసింహ అయ్యా, దండలు మార్చుకోండి. ఏందన్నా ఏదో మాట్లాడాలని తీసుకొచ్చినావు? ఏం లేదు సాంబా, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అవును, అసలు నేను ఎన్ని రోజులు కనపడకుండా పోవటానికి కారణం ఏంటి? ఎందుకు అందరూ నేను చనిపోయాను అనుకుంటున్నారు? నాకేం జరిగింది సాంబా? ఎవరైనా నన్ను చంపాలని చూసారా? మనకెవరైనా శత్రువులు ఉన్నారా? మనకు శత్రువులు ఎవరు ఉన్నారన్నా? ఎవరూ లేరు. మరేం జరిగింది సాంబా? అది యాక్సిడెంట్ జరిగిందన్నా. నువ్వు వెళ్తున్న బండికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తరువాత నువ్వు కనిపించలేదు. అందరం నీకోసం వెతికాం. అప్పుడే మాకు నదిలో ఒక శవం దొరికింది. మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండడంతో డ్రస్సును బట్టి ఆ శవం నీదే అని పోలీసులు చెప్పిండ్రు. దాంతో అందరూ నువ్వు చనిపోయావనే అనుకున్నారు.
కానీ మా అదృష్టం బాగుండి నువ్వు మళ్ళీ మాకు కనిపించావు. అదృష్టం నాది సాంబా. మీలాంటి మంచి మనుషులతో ఉండాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. అందుకే నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే ఆ దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అంటున్నాను. అవునన్నా, ఇంతకీ నీ మీద దాడి చేసిన వాళ్ళెవరు? అదే అన్నా, నువ్వు మాకు కనిపించినప్పుడు నిన్ను చంపాలని చూసారే వాళ్ళు. తెలీదు సాంబా. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావన్నా? అది గుర్తు రావట్లేదు సాంబా. బహుశా హాస్పిటల్లో ఉన్నానేమో. అదే నువ్వే చెప్పావు కదా యాక్సిడెంట్ అయిందని. అవును సాంబా, నాకు కొంచెం కొంచెం గుర్తొస్తుంది. ఎవరో నన్ను కాపాడారు. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి రావాలి. కొంతమందిని కలవాలి. వద్దన్నా, ఆ రోజు నీ మీద దాడి జరిగింది పట్నంలోనే కదన్నా. నువ్వు మళ్ళీ వెళ్తే ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. అది మంచిది కాదన్నా. ఇంట్లో కూడా నువ్వు వెళ్ళటానికి ఒప్పుకోరు. తప్పదు సాంబా. ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ వెళ్ళాలి. అసలు ఏం జరిగిందో, నన్నెవరు కాపాడారు, ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నించారో తెలుసుకోవాలి. అయితే నేను నీతో వస్తానన్నా. నువ్వెందుకు సాంబా? నేను వెళ్ళి రాగలను. లేదన్నా, ఒక్కసారి నిన్ను ఒంటరిగా పంపించినందుకే నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయలేను. సరే, నీ ఇష్టం. క్షమించన్నా, నిజం నీకు తెలిస్తే నువ్వు నన్నేమి చేయనీయవు. అందుకే నీకు చెప్పడం లేదు. విశ్వనాథన్ డాక్టర్ కూడా నీకు ఇలాంటివి చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిండ్రు. నిన్ను చంపాలని ప్రయత్నించిన వాళ్ళని ఎవరిని వదలనన్నా. సాంబా, అన్నా వస్తున్నా. ఎవరు లేరా? ఫోన్ తీరేంటి? ఆంటీ, ఏమైందండి? ఆంటీ, 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 లేవండి ఆంటీ. ఆంటీ, 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 కళ్ళు తెరవండి. ఆంటీ, 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 ఏమైందండి? ఆంటీ, కళ్ళు తెరవండి. ఆంటీ, అయ్యో, ఏమైంది? ఆ
ఏమండి 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 మీరు రెడీయేనా? బయలుదేరదామా? ఎక్కడికి వస్తా? ఎక్కడికంటారేంటండి? హైదరాబాద్కి. నువ్వు కూడా వస్తున్నావా? అలా అడుగుతారేంటండి? సాంబ మీతో చెప్పలేదా? నీకెందుకు వస్తా శ్రమ? సాంబా వస్తున్నాడు కదా. పర్వాలేదులేరా, వస్తానంటుందిగా, తీసుకెళ్ళు. అది కాదు నాన్న. ఏది కాదండి? నేను రావడం మీకు ఇష్టం లేదా? అలా అని కాదు వస్తా. నాన్న ఒక్కరే ఉంటారు కదా. పర్వాలేదులేరా, రామయ్య ఉన్నాడు, చూసుకుంటాడు. మీరు వెళ్ళండి, అమ్మాయికి పట్నం అంతా చూపించు. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అలాంటిదేం లేదు వస్తా. నువ్వు రావటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అక్కడ నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అక్కడికి మాత్రం నేను ఒంటరిగానే వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు? నేనున్నాను కదన్నా. వదినకు పట్నం అంతా చూపిస్తా. వదినేదో కొనుక్కోవాలని కూడా చెప్పింది. ఏం వదినా? ఈయన గారికి డ్రెస్సులు కొనాలి, అన్ని పాతవైపోయాయి. మరి ఇంకే, ఎరా శంకర్, అమ్మా నువ్వు మంచి మంచి చీరలు కొనుక్కో, అబ్బాయికి కూడా మంచి డ్రెస్సులు కొనమ్మా. అలాగే మామయ్య. వదినా, నువ్వు రెడీయేనా? నేనెప్పుడూ రెడీ సాంబా, మీ అన్నయ్యదే ఆలస్యం. పదన్నా, బయలుదేరదాం పదా. నీకోసం కారు కూడా రెడీ చేసి పెట్టాను. ఉమ్. రండన్నా. వెళ్ళొస్తాం మామయ్య. మంచిదమ్మా. బాబు జాగ్రత్త. అలాగే నాన్న. రే సాంబా, జాగ్రత్తగా చూసుకో. అలాగే పెద్దయ్యా. ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది? ఎక్కడికెళ్ళుంటారు? ఆంటీ, 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 మేనకా, మేనకా. ఎక్కడికెళ్లారంతా? ఇంట్లో ఎవరూ లేరు? ఎక్కడికెళ్లారంతా? పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలేసి? ఎస్, ఇదే కరెక్ట్ టైం. నా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సారీ మేనక, నన్ను క్షమించు. నిన్ను మోసం చేయక తప్పడం లేదు. చాలా రోజుల తర్వాత అమ్మని కలవడానికి వెళ్తున్నాను. వీళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా అమ్మని కలిసి కొన్ని రోజులు నేను రుద్రవరంలోనే ఉండాలని విషయం క్లియర్గా చెప్పి అమ్మని ఒప్పించాలి. సాంబా, మీ అన్నయ్యకి
ఓ మంచి ఫోన్ కొనివ్వాలి, గుర్తు చేయి. అలాగే వదినా. లేదంటే నేను మర్చిపోతాను. గుర్తుందదినా, నువ్వేం టెన్షన్ పడకు. అన్నేదో పనుందన్నారు కదా, ఆలోగా మనం అన్నీ కొని పెడదాం. మేడం, కార్తీక్ వాడు మిస్ అవ్వకూడదు. ఊరికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం గాలించండి.